హాయ్ అండి. ఈరోజు గోంగూర పచ్చడి అండి, ఎండుమిర్చితోటి చేశాను. దానికి కావాల్సినవన్నీ ఇలా రెడీ పెట్టుకున్నాను. బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో. ముందుగా ఒక మూకుడు పెట్టానండి. శనగపప్పుని మినపప్పుని దోరగా ఇలా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నాను. తర్వాత ధనియాలు, మెంతులు, మిరియాలు, జీలకర్ర, శొంఠిని కొంచెం నలగొట్టుకొని వేయించుకోవాలి. వీటన్నిటిని మంచి దోరగా వేయించుకున్నాక ఉప్పును కూడా వేయించుకోవాలి. తర్వాత మిరపకాయలను కూడా ఇలా మాడకోకుండా వేయించుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి గోంగూరను కూడా ఇట్లా వేయించుకోవాలండి. తడి లేకోకుండా గోంగూరని వేయించుకొని అది తొందరగా ఉడకడానికి అలా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేయించినవన్నీ రెడీ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకున్నాను. కొద్ది చల్లారినాక మిక్స్ చేయాలి. ఫస్ట్ పప్పులు మెదిగాక మిరపకాయలు, ఉప్పు, ఎల్లిపాయలు వేసి ఇలా కారపొడి రెడీ అయిందని తర్వాత గోంగూరకి ఎంతైతే సరిపడుద్దో గోంగూర కూడా వేసి మిక్స్ చేశాను. ఇలా తాలింపు చేసేసుకున్నాను. కొంచెం పచ్చళ్ళలో పచ్చుల్లిపాయ ముక్కలు కలుపుకున్నాను. చాలా బాగుంటుంది.